కట్టులే సూకేటట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. అందరు బాగున్నారా? సూపర్. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. చరిత్రలో నిలిచిపోయే ఆట, చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుంది. ఎందుకంటే మనం ఉన్న మామూలు లేడీస్ తో కాదు, కరీంనగర్ లేడీస్ తోనే. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. దీనికే భయపడతావా ఏమరా నువ్వు అని ఎలాంటి సందర్భాలు అంటారు? ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఓపెన్ చేయడానికి ఇందులో ఏముందో అని భయపడతారు. ఇలాంటి వాటికి కూడా భయపడతావారా అనిపిస్తుంది. అవును, ఫ్రెండ్ అంటే మనం ఏం చేస్తాం, పెద్ద షాప్ కి వెళ్తాం, పెద్ద కవరింగ్ చేస్తాం, దానికి గిఫ్ట్ కవర్ వేస్తాం, కానీ ఏముండదు అందులో. మెరుపుకుంటది, ఇస్తాం. వాడు ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఇస్తాడు, వచ్చింది కరేపాకు. కాబట్టి ఆడు భయంగా ఏం పెడుతుర్రో ఏం చేస్తుర్రో అని. మా హస్బెండ్ కి తెలియకుండా ఏమైనా తీసుకున్నప్పుడు దీన్ని కూడా భయపడాల్సిన అవసరం ఏముంది అని అనిపిస్తుంది. మీ హస్బెండ్ కి నువ్వు తీసుకున్నప్పుడా? ఏమైనా హారమ్స్ సెట్స్ తీసుకున్నప్పుడు భయం అనిపిస్తుంది. తర్వాత దీనికి భయపడాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. వైఫ్ కి హస్బెండ్ కంటే ఇంపార్టెంట్ బంగారం జ్యువెలరీయా? మాకు ఇంపార్టెంట్ బంగారం జ్యువెలరీ. మొగుడు కంటే బంగారమే కావాలంటారు. నో, ఈక్వలా? మొగుడిని అంటే మనిషిని సమానంగా ఒక వస్తువుతో పెట్టారు మీరు. అది వదులుకోలేం, తనని వదులుకోలేం. మనుషుల్లో చూడండి అంటే బంగారం మొగుడిని ఈక్వల్ గా చేసేది. అమ్మో వామ్మో. కార్ బ్రేక్ వేసినప్పుడు దీనికి కూడా భయపడతారా అనిపిస్తుంది. అవును, మూత గుద్దుకున్నా అంటే ముక్కు ఇరుగుతుంది కదా. అంటే గుద్దుకునే సమయం కాదు కదా, మామూలుగా సడన్లీ బ్రేక్ వేసినా గానీ భయపడతాం చూడండి, అలాంటి సందర్భాల్లో. అందుకే అప్పుడు సీట్ బెల్ట్ వాడాలి. సో వరల్డ్ కప్ లో వచ్చాయి చేతికి, కాబట్టి క్రేజీగా ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు యారు? ఫస్ట్ అయితే బంగారం మొగుడిని సమానంగా చేసింది. మీ ఆయన చూస్తే ఎంత ఫీల్ అవుతాడో. రా కను రా. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ, గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ మేడం, మీ పేరు? రిచ్ గా ఉంటుంది రష్యా. నా పేరు శ్రావ్య. ఇండియా దానికంటే రిచ్. రష్యా కూడా రిచెస్ట్, మన ఇండియా కూడా రిచెస్ట్. ఓ, నీ పేరు కలుపుకొని రష్యా అన్నవా? ఏం పేరు అన్నారు మీ పేరు? శ్రావ్య. శ్రావ్య గారు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటారు. అమ్మ వచ్చి నేమ్? రవి, నువ్వు నడుస్తావు చకచక. నా పేరు నిహారిక. చకచక నిహారిక అట్లా కలిపేవా? రవి ఎనర్జీకి సరిపోవాలంటే ఆ మాత్రం ఉండాలిగా. ఏం చేస్తుంటారు మీరు? ఆమె మెడికల్ కోడర్. ఓ, పెద్ద ఉద్యోగమే అండి. ఆల్ ది బెస్ట్. స్కూల్ టాపర్, క్లాస్ టాపర్, చదివి సోడాబుడ్డి అద్దాలు వచ్చినాయి. టీవీ చూసా, చదివా? తెలీదు ఎలా వచ్చిందో. బాగుందమ్మా. వచ్చి నేమ్? పుష్పలో హీరోయిన్ రష్మిక మందన, ఈ షో హీరోయిన్ సిరి చందన. ఒక నిజం చెప్పాలనా, రష్మిక కంటే నువ్వే బాగుంది. థ్యాంక్ యూ. రష్మిక మందన అన్నావు కాబట్టి రష్మిక మందన డాన్స్ చాలా బాగుంటది. రారా స్వామి. ఆ పాటలో నువ్వు రష్మిక. ఓకే, నీ పక్కన పుష్పరాజ్. రెడీ నానా? స్వామి రారా స్వామి. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా స్వామి. నా స్వామి, నువ్వు స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా స్వామి. నా స్వామి, నీ ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే అడిగేస్తాంటే ఎత్తినట్టుంది రా స్వామి. నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే తక్కినట్టుంది రా స్వామి. సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. సామే ఆపండి సామే. నువ్వు మంచిగా అల్లు అర్జున్ భయ్యలా ఇట్లా పెట్టామంటే
హాయ్ అమ్మా, వచ్చి నేమ్ రవి, నీకు ఇస్తాను ఒక చిన్న మూలిక. నా పేరు సాయి ప్రవళిక. మూలికనా? నాకేం రోగాలు లేవు, ఏం లేవు. హాస్య మూలిక. హాస్య మూలికనా? మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. అదే మేము కోరుకుంటున్నాము. నువ్వు ఉన్నావు కదా నా లైఫ్ లో, నేను ఎందుకు నవ్వను? నువ్వు ఉన్నావు కాబట్టి హ్యాపీగా ఎప్పుడు సంతోషంగా నవ్వుతూనే ఉంటా. వచ్చి నేమన్నామ్మా? సాయి ప్రవళిక. సాయి ప్రవళిక. ఏం చేస్తావమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. మా ఆయన దాటరు, నేను వేసిన గీత. నా పేరు లత. మీ ఆయన దాటరా? దాటరు. ఎందుకు అమ్మా పాపం అమ్మాయికుడిని ఎందుకు అలా చేసావు? అమాయకులు పెళ్లి చేసుకున్న తర్వాత అవుతారు. పెళ్లి కాకముందు మా ఇష్టం బతికాము, పెళ్లి తర్వాత మారాం కదా మీకోసం. అదే మరి గీత దాటడు అనే చెప్తున్నా. శుద్ర పూజలు చేసి లైన్ గీత దాటద్దు, గీతని చూడొద్దు, పక్కింటి దాన్ని చూడొద్దు, ఏంది రూల్స్ ఇవన్నీ? అవును, పెట్టుకోవాలి కదా రూల్స్ కొన్ని. ఎందుకు మీరు మాత్రం అన్ని ఫ్రీడమ్స్ మేము ఇవ్వాలి? ఇవ్వాలి మరి. సాడిస్టులు. అమ్మా వచ్చి రవి, మీరు చేస్తారు మాయా. నా పేరు శ్రేయ. శ్రేయ. అండ్ ఇక్కడ ఈ సోడా బుడ్డి గారు మీకెందుకు వచ్చినాయి క్లాసులు? ఎక్కువ చదువుకో. అంటే రాబోయే కాలంలో కాబోయే డాక్టరా, ఇంజనీరా? ఫినాన్స్. సిఏ అన్నమాట. ఓ వెరీ గుడ్. ఏంటి లైఫ్ ప్లాన్స్ ఏంటి? వాట్ యు వాంట్ టు బికమ్, వాట్ యు వాంట్ టు అచీవ్? ప్రస్తుతం అయితే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్. ఎంబీఏ అయిపోయినంతే. ఎంబీఏ అయిపోయింది. వెరీ గుడ్. నాకు చదువుకున్న అమ్మాయిలు అంటే భలే ఇష్టం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే సామాన్లు తీసుకురండి రా. స్టూల్ ఎదురుగా పెట్టాం, బెలూన్స్ వెనకాల పెట్టాం. 3 ప్రశ్నలు అడుగుతా. ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ బెలూన్ పగలగొట్టి వస్తారో వాళ్ళను ప్రశ్న అడుగుతా. ఈజీ ప్రశ్న, చెప్పేస్తారు ఫాస్ట్ గా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి బెలూన్ అడబెట్టి చేతులు పైకి పెట్టి అవతల వైపు అటువైపు ఫేస్ చేసి కూర్చోవాలి, ఇటువైపు ఫేస్ చేసి కూర్చోవాలి. ఎవరైతే పగలగొడతారో వచ్చి ఫాస్ట్ గా నా చేయగొట్టాలి. 3, 2, 1 గో 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 గో. ఏడ పగలగొట్టినావు? నా చేయగొడుతున్నావు. నువ్వు చేయితో ఎందుకు పగలగొట్టినావు నాన్న? లేదు, కూర్చున్నాను అంతే. దాని మీద కూర్చోలేదు నాన్న, చేయితోనే పగలగొట్టినావు. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. గాలి, నీరు, నేల, నిప్పు, నింగి, ఈ 5 ఏంటి? పంచభూతాలు. వెరీ గుడ్. పంచభూతాలు. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క సినిమా పాట. ఆ సినిమా పాట ఈ పంచభూతాలని ఇది చేయాలి, పాటలు పాడాలి. రెడీ? ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. గాలి చిరుగాలి నిన్ను చూసేదెవరమ్మా. ఇప్పుడు నిప్పు. ఛాయ్మా, మీరు పాటలు పాడితే మీకు పాయింట్ వస్తుంది, వాళ్ళు పాడిన పాట పాడకూడదు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పట్టి కొట్టినట్టుందే, నీ వర్షం సాక్షిగా కల్పని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా తెలపని బంధం. నెక్స్ట్. అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను, చిన్న చూపు చూస్తే నేను తీసిపోను. లాస్ట్ సాంగ్. నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా, వాళ్ళు జడల కాగితాల విరహాజల అక్షరాలే రైట్ ఆన్సర్. సెకండ్ మీరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. ఇంకోటి ఇద్దరు పగలగొట్టలే. పగలగొట్టాలి. ఈసారి వీళ్ళు బెలూన్ పగలగొట్టారు. వెరీ గుడ్. సమంత, మనకు ఎంతగానో ఇష్టమైన సమంత నటించిన సినిమా పేర్లు, అందులో హీరో. మా వాకిట్లో సినిమాల చెట్టు, మహేష్ బాబు. వెరీ గుడ్. ఎంఐఏ చేసావే, నాగ్ చైతన్య. ఎస్. మనం నాగ్ చైతన్య. వెరీ గుడ్. జనతా గ్యారేజ్ సమంత అండ్ ఎన్టీఆర్. వెరీ గుడ్. దూకుడు సమంత అండ్ మహేష్ బాబు. రైట్ ఆన్సర్. అవ్వ కరీంనగర్ నడి రోడ్డు. ఎంత మనం మీరైనా ఎలా భరిస్తున్నారండి? నేను అక్కడ ఉంటే వెళ్ళిపోయి ట్యాంక్ బండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడిని, బుద్ధుడికి నమస్తే పెట్టి వచ్చేవాడిని. 3rd పాయింట్, కనీసం ఆ ఒక్క పాయింట్ అని తెచ్చుకోండి. కంగ్రాచులేషన్స్, రౌండ్ అయితే విన్ అయ్యారు. ఈ ఒక్క పాయింట్ గెలుచుకోవడం ఇంపార్టెంట్. 3, 2, 1 గో.
నువ్వు ఇలా సాఫ్ట్గా ఉంటే అవదమ్మా. మీ ఆయనకు ఓకే, ఇక్కడ సమాజంలో చాలా కష్టం అమ్మా. ఓ 4 హీరోయిన్ల పేర్లు, వాళ్ళు చేసిన ఐటమ్ సాంగ్స్ అంటే స్పెషల్ సాంగ్స్ సినిమాల్లో. పుష్ప, సమంత. ఆ. ఊ అంటావా మామా, ఊ అంటావా మామా. ఈ గొంతు విన్నాక ఊ అంటాం. నెక్స్ట్ 3, 2, 1. రంగభూమికి అభివందనం. నీకు దండం. స్వింగ్ జరా 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 స్వింగ్. స్వింగుతాం దానికి మించి. నేను గ్లామర్ బండి వచ్చే స్వర్గం నుండి. స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా. మూవీ పేరు స్వింగ్ సరా. జైలవకుశ. నెక్స్ట్ టైమ్ అప్. కాజల్ అగర్వాల్ నేను పక్కా లోకల్ చేసింది జనతా గ్యారేజ్ లో. ఎన్నో ఉన్నాయి, టైంకి గుర్తు రాలేదు, అందుకే ఈ పాయింట్ ఎవరికి రాదు. కాబట్టి 2 పాయింట్స్ తో ఇప్పటివరకు మీరే ఉన్నారు కాబట్టి రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. 3000 రూపీస్. కరీంనగర్ లో ఉన్నాం. సెకండ్ రౌండ్ ఇప్పుడు మాకు పవర్ఫుల్ లేడీస్ కావాలి. అంటే ఎంత పవర్ఫుల్ అంటే మన టీం ని గెలిపించుకోవడానికి ఎంత వరకన్నా తెగించాలి, అవతల టీం ని ఓడించడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. ఓడిపోయిన తర్వాత వాళ్ళని గెలిపి నీకు ఓడిపోయినాం అందరు మా వాళ్ళేగా. ఈ సోది డైలాగులు అలవాటు లేని వాళ్ళు ముందుకు రావాలి. అలాంటి వాళ్ళు చేయొద్దండి. అక్క ఖచ్చితంగానా నువ్వు వచ్చాక ఇక్కడికి. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నమస్తే అక్క. నమస్తే అండి. ఏం చేస్తుంటారమ్మా? మీ పేరు? నేను అంగన్వాడీ టీచర్ని, రమాదేవిని. రమాదేవి గారు. వెరీ గుడ్ అన్న. వాట్స్ యువర్ నేమ్? శ్రీజ. ఏం చేస్తారన్న? MBA. ఎంబీఏ. వెరీ గుడ్. శరణ్య, హౌస్ వైఫ్. మొగుడిని బంగారాన్ని సమానంగా. స్వాతి, హౌస్ వైఫ్. స్వాతి గారు హౌస్ వైఫ్. కావ్యశ్రీ MBA గ్రాడ్యుయేట్. ఎంబీఏ గ్రాడ్యుయేట్. వెరీ గుడ్. ధనలక్ష్మి, హౌస్ వైఫ్. ధనలక్ష్మి గారు పేరుకి తగ్గట్టుగానే ఆ బంగారం చూడండి అసలు నిగనిగలు ఆడుతుంది. ఓకే, టిక్ చాక్ చో ప్రవేశపెట్టారు. మీది ఎల్లో టీం, మీది ఆరెంజ్ టీం. ఎట్టి పరిస్థితుల్లో ఎల్లో కోడ్ని ముట్టుకోకూడదు మీరు గేమ్ లో. మీరు ఆరెంజ్ కోడ్ని ముట్టుకోకూడదు. వెళ్ళేసి స్ట్రైట్ క్రాస్ లాంటి సీక్వెన్స్ లో సెట్ చేయాలి. ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క బ్లాక్ లో పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే ఫస్ట్ వెళ్తారు, సెకండ్ థర్డ్. సెట్ అవ్వకపోతే మళ్ళీ ఇక్కడనే హ్యాండ్ కొడితే వీళ్ళు వెళ్ళారు. హ్యాండ్ కొట్టకుండా ఈ లైన్ దాటారా అవుట్. అవతల టీం విన్నర్ అని చెప్పేస్తాం. కరెక్ట్? క్లియర్? 3, 2, 1 గో. చూడకపోతేనే పాయింట్లు పోయేవి. గేమ్ ఆడుతున్నప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి కదా. 2 ఎల్లోలు పెట్టిన తర్వాత నువ్వు ఆరెంజ్ తీసుకెళ్ళి ఆ మూలకు పెట్టినావు. ఇక్కడ పెడితే వీళ్ళకి గెలుపు ఆగేది కదా, నీకు గెలిచే ఛాన్స్ వచ్చేది కదా. ఈ 2వ పాయింట్ కూడా ఓడిపోతే శుద్ధ పూసల టీం అని నేనే పెడతాను. ఏమో అంత ఈజీగా గేమ్. వీళ్ళు చూడండి, మీరు గెలవలేదు, వాళ్ళు ఓడిపోయారు అంతే. ఓడిపోయిన దాంట్లో మీరు గెలిచారు కాబట్టి పాయింట్ వచ్చింది. డాన్స్. నాకేదో నువ్వు ఏమైనా ఇట్లా ముఖం పట్టుకొని లావుతున్నా ముద్దు పెడతావేమో అని అనిపించింది నాకు. ఏమనేమో ఏంది అందరి ముంగడు ఏం చేస్తారు. 2 పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే ఓడిపోతారో పనిష్మెంట్ ఉంటుంది. ప్లేసులు మారండి, ఇప్పుడు ఉన్న ప్లేస్ కాకుండా ప్లేసులు మారండి. ఈ ముగ్గురు కరీంనగర్ లో ఓడిపోతారా లేకపోతే ఓ పాయింట్ గెలుచుకుంటారా చూద్దాం. 3, 2, 1 గో.
ఫాస్ట్ గా పరిగెత్తన్నారా నాన్న? కీళ్ళు నొప్పులు నడుము నొప్పులు స్టార్ట్ అయినాయి నాన్న. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇడికెళ్ళి బయలులా 2 పాయింట్ కూడా మీ సొంతం. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. శుద్ధ పూసల టీం కి సపోర్ట్లు కొట్టండి. అక్కడ వైపు ఉన్నది అంగన్వాడీ టీచర్. ఎంతో మంది భవిష్యత్తులని మీరు తీర్చిదిద్దారు. కానీ ఇక్కడ మీరు ఓడిపోతుంటే ఎంత బాధ అవుతుంది తెలుసా మాకు? కరీంనగర్ వాసుడిగా నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. మీరు గెలవాలి. నువ్వు మొగుడిని బంగారంతో సమానం చేసినప్పుడే నాకు అర్థమైంది. మీరు ముందుకు వచ్చారంటే ఏదో అవుతుంది ఇవాళ. మీకైతే గెలవడం అలవాటు అయిపోయింది. గెలుపు మా చుట్టం, ఓటమి వీళ్ళ ఫ్రెండ్. రెడీ 3, 2, 1 గో. इरिटेशन सॉन्ग नहीं फ्रस्ट्रेशन सॉन्ग, इरिटेशन सॉन्ग नहीं फ्रस्ट्रेशन सॉन्ग, डिप्रेशन सॉन्ग नहीं इरिटेशन सॉन्ग. ఓదారుస్తున్నావా పిడికలు కొడుతున్నావా ముఖం మీద అర్థం కాదు. మూడో పాయింట్ కూడా మంచిగా ప్లాన్ చేసుకొని దేవుడికి ఇచ్చారు. అదే నేను స్టార్టింగ్ అడిగిన వాళ్ళు మనం వాళ్ళేనే దేవుడికి ఇద్దాని ఇట్లాంటివి కాకుండా 3 పాయింట్తో పాటు రౌండ్ విన్నర్. సూపర్ గేమ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. దీంట్లో కూడా కసి ఉండాలి. గెలవాలన్న కసి ఎవరికైతే ఉందో చేయతండి. అందరికి ఉంది కాబట్టి ఎవరైతే ఉన్న చోట బాగా నవ్వుతారో, బాగా కింద పడి నవ్వుతారో, బాడీ మొత్తం ఊగేలా నవ్వుతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. మంచి మ్యూజిక్ ఏరా. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు. ఇప్పుడు మీ గేమ్ మీరు ఆడుతున్నారు. ఈ బాల్ ఆ మధ్యలో నన్ను ఎట్లా వేయాలి. బాల్ మాత్రం తిరుగుతా ఉంటారు అటు ఇటు, తిన్న తర్వాత వాకింగ్ చేస్తున్నట్టు. మీరు ఎన్ని అయితే బాల్స్ వేస్తారో అన్ని కౌంట్ చేస్తా. దాని తర్వాత మీరిద్దరు ఆ టోపులు వెళ్తారు, వాళ్ళు వేస్తారు. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Time up. వాళ్ళు బాగా నడిచారు అండ్ మీరు ఆగమాగం బట్టి ఒకటే వేసారు. మీరు 2 వేయాలి. ఓకే, వచ్చి టేక్ పొజిషన్. 2 వేస్తే మీరు గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
వేసిర్రమ్మా. ఒక్కటి ఏనికి వాళ్ళు పైన కింద పడ్డారు, వీళ్ళేమో ఫట్ నీకు మైకి లేదు అప్పుడు మాట. మొత్తానికి 3 వేసిరు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. అదనమాట ఈ రోజు కరీంనగర్ లో సూపర్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు